అక్రమంగా అరెస్టు చేసిన దళిత సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ పోడెటి రామస్వామి ఇల్లంతకుంట మండల కేంద్రంలోని జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ పోడెటి రామస్వామి తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ పోడెటి రామస్వామి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ పెట్టిన దళిత బంధు పథకం దళితులు ధనికులు కావాలని గొప్ప పథకమని దానికి 18,000 కుటుంబాలకు 10 లక్షల చొప్పున మంజూరు చేయగా ఇంకా 5,000 కుటుంబాలకు రెండవ విడత దళిత బంధు పైసలు ఇంకా వేయకపోగా మా ఖాతాలో ఉన్న డబ్బులు మాకు ఇవ్వమని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని అడిగితే దానికి అక్రమ అరెస్టులు చేయడం సరికాదని నేడు వరంగల్కు ముఖ్యమంత్రి రాక కోసం నిన్న దళిత సంఘాల నాయకులను అరెస్టు చేయడం ఏంటని మా హక్కును రకాలు రాస్తే సహించేదే లేదని నిన్నటి నుండి ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇప్పటి వరకు కూడా వారిని విడుదల చేయకపోవడం చాలా బాధాకరమని వారిని వెంటనే బేషరతుగా విడిచిపెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు రామచంద్ర మౌలి, గుల్లి గోపాల్ పాల్గొన్నారు. ప్రభుత్వాలు మారిన సామాన్య ప్రజలకు అందులో ఇతర కులాలతో పోటీగా బతకాలి, మరి అన్ని విధాల వారికి న్యాయం జరగాలంటే దళిత బంధు తప్పకుండా 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేయాలనే ఆలోచనతో మరి అతి బ్రహ్మాండమైన స్కీమ్ తీసుకొని దళితులకు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేసి కూడా మేలు జరిగింది. మరి దాన్ని దళిత బంధు స్కీమ్లో 5 లక్షలు గాను ప్రతి ఒక్క కుటుంబానికి అందజేయడం జరిగింది. మరి దురదృష్టవశాతం ఎన్నికలు వచ్చినాక అన్ని అబద్ధాల హామీలు ఇచ్చి మరి అనేకమైన అబద్ధాల హామీలు ఇచ్చి మీకు 10 లక్షలు కాదు మేము 12 లక్షలు ఇస్తామని చెప్పని పలికిన రేవంత్ రెడ్డి గారు నాటికి కూడా ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. దళిత బంధే కాదు అనేక రకాల స్కీములు ఒప్పుకొని ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఇప్పటి వరకు. సరే, దానికి ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ఉన్నాయి, కానీ మా దళితులంటి వాళ్ళు ఏ గవర్నమెంటు సహకరిస్తే ఆ గవర్నమెంట్కు సహకరించే దళితులకు కూడా అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. మరి మీరు ఒప్పుకున్న 12 లక్షలు ఇస్తారా? మరి మా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో 5 మండలాలకు మరి మేము కూడా ఇస్తామని అన్నారు. మీ స్కీమ్ ఎప్పుడు ఇస్తారనేది మాకు తెలియదు, కానీ మాకు వచ్చిన స్కీము మాకు అక్కడ ఆపిన 5 లక్షలు మరి వెంటనే విడుదల చేయాలి. మరి విడుదల చేయకపోతే మొన్న హుజరాబాద్ జరిగింది కొంచెం, మరి మేము జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడతాం. మరి కొట్టడం, మరి ఇప్పుడు సీఎం ప్రోగ్రాం ఉన్న ఈ ప్రాంతంలో అప్పుడు మా దళిత సోదరులందరినీ కూడా అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు. పాతే ఒప్పుకున్నాయి, మరి మా గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారు ఇచ్చే బాబతి ఇవని చెప్తాను. మరి మీరు వాటిని అనవసరంగా ఆపి ఇంతమంది మరి అన్యాయం గురవుతున్న ఆలోచన లేకుండా అందరినీ అరెస్ట్ చేయడం మరి మీరు వాదికట్టనే. నేను అనే స్థాయి కాదు, మీరు పెద్ద స్థాయి ముఖ్యమంత్రిగా మరి మీరు అనేక ఈ రాష్ట్రాన్ని వెళ్తారు కనుక పేద దళితులకు అన్యాయం చేస్తారు. దళితులకు ఎప్పుడైతే మీరు అన్యాయం చేస్తారో దళితులు మామూలు కాదు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము సమస్య తీసుకుంటే మాత్రం మీ గవర్నమెంట్ పడిపోతుంది. అదేవిధంగా రాబోయే మళ్ళీ ఎన్నికలలో కూడా మా దళిత సోదరులు కన్నెర చేస్తే డిపాజిట్లు కూడా రావని చెప్పని తెలియజేస్తున్నాం. మీరు తక్షణమే ఆపిన దళిత బంధు క్లియర్ చేయాలి. అదేవిధంగా నిన్నటి నుండి అరెస్ట్ చేసిన మా దళిత సోదరులందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలని చెప్పని కోరుతున్నాం.